ఏమని తప్పిర్రు? కులమని చూసినారా? కులం లేదు. ఆడు హిందూ అయితే చాలు మర్మాంగాలు చూసుకుంటూ కూర్చుంటా. చీము నెత్తులు లేకుండా ఎక్కడ బతుకుతారా మీరు? ఈరోజు 1947లో విడిపోయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పోయింది, పాకిస్తాన్ పోయింది. హిందువులందరూ రావడానికి ఒక గడ్డుండే భారతదేశం గడ్డ. ఈరోజు బంగ్లాదేశ్ సాటి హిందూ సోదరులు వచ్చి బార్డర్లలో కంచెల కాళ్ళు పడుకుంటున్నారు. ఒక కంచి ఉంది, ఇది రావడానికి ఒక కంచి ఉంది. పాకిస్తాన్లోకి వెళ్ళి రాతందుకు, ఏడవతందుకు, ఉన్నతందుకు ఒక కంచి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి రాతందుకు, ఓదార్తందుకు ఒక మనిషి ఉన్నాడు. బంగ్లాదేశ్ రాతందుకు ఒక మనిషి ఉన్నాడు. ఈ దేశంలో రాముడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఈ జాతి ఉన్నది, అన్నదమ్ములు ఉన్నారు. ఈ దేశంకి వెళ్ళి పోతారా? చుట్టుపక్కల అందరు శత్రువులే. ఈ ఒక్క దేశాన్ని కాపాడుకోండి. లేకపోతే 2 సంవత్సరాల బిడ్డని మానభంగాలు చెప్తున్నారు. ఏం చేసుకున్న ఆస్తులు? సిడ్సర్ బ్యాంక్, ల్యాండ్ బ్యాంక్ ఒకడు, జూబ్లీస్ షాపింగ్ మాల్ ఒకడు. చూస్తలేరా? వేలాది మంది ఊచకోత వస్తున్నారు. ఏం పాపం చేసిన బిడ్డలు? ఓన్లీ హిందువుల గుట్టంటే వాళ్ళు చేసిన పాపం. ఇప్పుడు ఏదైతే మురిసిపోతున్నాడో బంగారు దుకాణపోడు, బట్టల దుకాణపోడు, ఆడ ఆస్తి చేపూరు కాడు ఉంది, ఆడ ఆస్తి మామిడిపల్లి కాడు ఉంది. హైదరాబాద్ లో ప్లాట్ కొన్నాడు, వాడు కొడుకును అమెరికాలో పంపించిన ముస్తుడు కొడుకులు ఉన్నది బిడ్డ. ఇంకా 20 ఏళ్ల తర్వాత, ఇంకా 20 ఏళ్ల తర్వాత ఈరోజు కాంగ్రెస్ మిత్రులు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. రాజకీయాలు ఏ పార్టీలో చేయరా? ధర్మానికి ప్రమాదం వస్తే ఒకరివ్వండి. మీ ఇష్టం ఉండే కాంగ్రెస్ ఉండండి, కమ్యూనిస్ట్ ఉండండి, బీఆర్ఎస్ ఉండండి, వీరైతే మజ్లిస్ పార్టీలో కూడా ఉండండి. చూడండి, ముస్లిం సోదరులను చూసి బుద్ధి తెచ్చుకోండి. ముస్లిం సోదరులను చూసి బుద్ధి తెచ్చుకోండి. చీము చెత్తురుండి హిందువులమని చెప్పుకునే విధవలకు ఎక్కడో ఒక్కరికి కాలికి ముళ్ళు ఉంచుకుంటే అక్బరుద్దీన్ అసద్ రాములకు ఎక్కడ పాలస్తీనా ఒక్కసారి దేశ వ్యాప్తంగా ర్యాలీలు చేస్తారా? ఎందుకు చెప్పేవాడు లేడు? చరిత్ర చదువుతారు. చదువుకున్నోడే పనికిరానోడైతే చదువురానోడికి ఏం చెప్తాం మేము? భార్య మెడలో పూలంతా భయాలు, ఎకరాల కొద్ది పూలు, ఇంపోర్టెడ్ కార్లు, కొడుకులకు ఇంజనీర్లు, డాక్టర్లు చదివించి అమెరికా పంపిస్తే మీరు అనుకుంటారు వచ్చి కొడుకున్నారా? అందరికి చెప్తున్న హిందువులందరికీ అమెరికాలో ఉన్న వదలడు మిమ్మల్ని, లండన్లో ఉన్న వదలడు మీ బిడ్డల్ని, ఆస్ట్రేలియాలో వదలడు మీ బిడ్డల్ని. ఈ దేశమే పోయిన రోజు గూడు లేని పక్షులు అవుతున్నారు వాళ్ళు. ఈ రోజు భారతదేశం ఉన్నదని ధైర్యం ఉంటాడు అమెరికా. మా దేశం ఉంది, మా తాత ఉన్నాడు, మా నాన్నున్నాడు, మా పెద్దనాన్నున్నాడు. పెద్దనాన్న ఎటు ఆయే, చదువులైపోయే, తాత కనబడకుండా పోయే, తల్లిని మానవంగా చేసి చంపినాక ఎందుకు వస్తారు నా దేశానికి? ఎందుకు వస్తారు? ఏం చేసుకుంటారు ఈ మేడలు? ఏం చేసుకున్నారు ఈ డబ్బులు? ధర్మమే లేదు. కాబట్టి దయచేసి హిందువులందరికీ చెప్తున్నా, మీరు ఒక్కసారి జరిగే సంఘటనలు వీడియోలో చూస్తున్నారు, లోపల చూసి నవ్వుతున్నారు. అది మన కూతురు అనుకుంటా. నీళ్ళు యాసిడ్ పోసిన నా కొడుకురా, ఏ పాపం చేసినా 20 సంవత్సరాల బిడ్డ ఒక హిందూ తల్లిదండ్రుల కుటుంబం చేసిన నేరమా? రేపు మన బిడ్డలకు పోతే తెచ్చరా? కానీ చంపుకుంటే ఇలా పేదవాళ్ళు ఇస్తున్నారు, చూసారా? అందుకోసమే ఒకటి ఉండండి, ఒకటి ఉంటేనే ఓటు రాదు. మన సన్మాన్ వచ్చింది కూడా ఒక మాట అంటున్నాడు, ఈడ కూడా అట్లా జరుగుతాయి. అదే చెప్తున్నాం, సభలో చెప్పినా మీడియాలో చెప్పినా మంచిగా ఉంటేనే మంచిగా ఉంటాం. ఈడ ఎప్పుడైతే మన ఇండియన్ ముస్లిం సోదరులని మా రక్తం, మా సోదరులు అనుకుని ఉంటున్నాం. సోదరులు అనుకున్నదే సోదరులు ఉంటాం. సల్మాన్ ఖుర్షీద్కి చెప్తున్నా, ఒక్కొక్కరికి చెప్తున్నా,
125 కోట్ల హిందువులు ఎట్లా కాపాడుకోవాలో ఈ హిందూ బిడ్డలకు తెలుసు. మీ బిడ్డల గురించి సావడానికి ఈ ధర్మాన్ని ఎన్నుకున్నాం. మీ బిడ్డల గురించి సావడానికి ఈ కాచాయ కండు వేసుకున్నాం. ఎక్కడైనా సరే దయచేసి హిందూ మిత్రులకు సోదరులకు చెప్తున్నా, ఈ ఆస్తులు పనికిరావు. ఒకరికొకరు తోడవుదాం, ఒకరికొకరు నీడవుదాం. ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఒక్కటే ఉంటే ప్రపంచం మన వైపు చూస్తుంది. హిందువులంతా ఒక్కడున్నారు కాబట్టి కొట్టేటోడు భయపడతాడు. బంగ్లాదేశ్ లో కాదు, ఆడు యాడున్నా భయపడతాడు. ఈయనకి కొడుకు ఐకమత్యం లేదు, ఉన్న ఊరినే సరికున్నారు. ఒకరు కాంగ్రెస్ అంటాడు, కమ్యూనిస్ట్ అంటాడు. పార్టీలు వేరు, రాజకీయం మీరు ఏమైనా చేసుకోండి. ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ఒకటి కండి. ఇక్కడ కూడా చెప్తున్నా, రోజు రోజుకు బలహీనమవుతున్నాం. లేనిపోని మనస్పార్థలు. మీకొకటే ఒకటి గుణపాఠం. మీకు ఒక చిన్న సంఘటన చెప్తున్నా. ఇప్పుడే సాయంత్రం నేను మాక్లూరు వెళ్తే ఒక ముస్లిం సోదరుడు వచ్చింది. వాళ్ళ బిడ్డకి పెన్షన్ కావాలని, పెన్షన్ ఇస్తానని చెప్పిన తర్వాత కూడా మీరందరూ ఖర్చుండండి, ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి, ఎలక్షన్ వచ్చిన చెప్తాను. ఏమంటున్నాడు, మేము ఏ పార్టీకి వేయాం సార్, నేను చేతి గుర్తుకే ఇస్తాను. నేనన్నా హిందువులకు సిగ్గు తెచ్చుకోని రా అని చెప్పిన. ఆడి కాళ్ళు కడిగి తల మీద పోసుకొని రా అని చెప్పిన. ఆడి కాళ్ళు కడిగి ఆటోరిక్షా డ్రైవర్ తినడానికి తిండి లేదు. నా దగ్గరికి వచ్చిండు కొడుకు పెన్షన్ కావాలని. అయినా పెన్షన్ ఇప్పిస్తానా, నీకేది కావాలని ఇప్పిస్తానా. ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు మంచి నేను మేది మంచి అనిపించినా మీరు ఎంత మంచి చేసినా మీరు చేతి గుర్తుకెళ్తాను సార్ అంటున్నాడు. సిగ్గు శరం ఉన్న ఒక్కసారి ఆలోచించారా. వారికి ఉన్న నిజాయితీ, వారి రక్తంలో ఉన్న ప్యూరిటీ, స్వచ్ఛత, కలుషితమైపోయిన రక్తం ఎన్నొత్తులు బతుకుని దేశంలో. ఎవరు మంచి తెలుసుకో, చెడు తెలుసుకో, తెలుసుకొని బతకండి. ఇక్కడ దయచేసి ఈ 6 కూడా ప్రమాద గంటగా చెప్తున్నాం. భారతదేశం అంతా ప్రమాద గంటగా నూతున్నాయి. ముస్లింలు ఒక్కరు పరాయి దేశం శత్రువులు కాదు, ప్రపంచం అంతా శత్రువు అయింది. షేక్ హసీనా చెప్పింది ఇది అమెరికా కుట్రున్నదని, విదేశాలకు కుట్రున్నదని. ఆమె బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షులు చెప్పింది ఈ హిందువులను చంపడం కాదు అక్కడ ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వానికి కూడా మనకే సంబంధం. ఎక్కడ పోయిన హిందువులు ప్రతి ఒక్కరికి అంకంగా దొరుకుతున్నారు, మరి పశువులు అవుతున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కడు 100,000 మందికి నా వాయిస్ మెసేజ్ తీసుకెళ్ళండి. కలిసి ఉంటే హిందువులం అవుతాం, విడిపోతే బంగ్లాదేశ్ సమానం అయిపోతాం. బంగ్లాదేశ్ లాగా నేనేమంటున్నాను, ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు దేశ ప్రధాని కావాలనుకున్నోడికి కనికరం లేని గుండె. ఒక్కసారి ఒక కొవ్వొత్తు ముట్టియు ఏమనేమన్నాను. పెద్ద పెద్ద నాయకులు అందరూ ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష 22 ప్రతిపక్షాలు ఏ పాపం చేశాం హిందువులమంటున్నా. ఒక్క ట్విట్టర్లో పోస్ట్ పెట్టు, సినిమా హీరోలు ఎటువైనా మీరు ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ మేకప్ వేసిన కొడుకున్నారా.